చేసి వాడికి చల్లగా ఇది చేసేసాం. ఒక దెబ్బకు కాళ్ళబేరానికి వచ్చే పరిస్థితి చేయగలిగినాం. ఇదేమో యుద్ధం యొక్క పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు మిసైల్స్ ఎగురుతున్నాయి, మనుషులు పోవడం లేదు. ఇది యుద్ధం రీతి. రెండవ యుద్ధం ఒకటి ఉంది. ఏంటి అంటే సోషల్ మీడియా మూవ్మెంట్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కనుక. అరబ్ స్ప్రింగ్ మూవ్మెంట్ అని అన్నాం. ఒక్కసారి మొత్తం ఇలా వచ్చేసింది, పాల పొంగులాగా పడిపోయింది. అనేక దేశాల్లో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మూవ్మెంట్స్ బాగా వస్తున్నాయి. దీంట్లో మనం కూడా తక్కువేం కాదు. మన మైండ్ పైన యుద్ధం జరుగుతుంది. ఇది మనం ఎస్. మర్చిపోకూడదు. మన మైండ్ పైన లాస్ట్ టైం కూడా నిరంతరం. మనం ఇది డిస్కషన్ చేసాం. కిరణ్ బేడి గారు మనం ఒక ట్వీట్ చేశారు జూలై 17న. ఎస్, ఎస్. కనుక ఇప్పుడు దీంట్లో నుంచి ఇప్పుడు మనం ఎవరు వాళ్ళు పడుకొని, మన మోడీ ఉన్నాడు కదా, మన ఆర్మీ కూడా చాలా స్ట్రాంగ్ ఉందంట. ఈ ముందులే హాయిగా తిందాం పడుకుందాం అనే మూడు ఉంటే మాత్రం చాలా కష్టం. అందుకే నేను ఈ సందర్భంగా మన ఛానల్ ద్వారా నేను ఐ వాంట్ టు మేక్ ఎ రిక్వెస్ట్ టు ది యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. బీ అలర్ట్. ఎనీహౌ మన ప్రపంచంలో ఎవడు లేనంత యాక్టివ్గా సోషల్ మీడియాలో మనం ఉంటాం. అసలు మన ప్రధానమంత్రి కూడా అట్లే ఉంటాడు. కనుక సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి ఏం లేదు. మనం అందరము యాక్టివ్గా ఉన్నాం, సోషల్ మీడియా బలంగా ఉపయోగించుకుంటున్నాం. కానీ ఇదే సోషల్ మీడియాలో విషం విషం కక్కేటువంటి విషనాగులు మన చుట్టూ ఉన్నాయి. నిశ్శబ్దంగా మనకు విషం తినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. కనుక ది వైర్ అనేటువంటి ఒక వెబ్సైట్ల నుంచి విషం సప్లై అవుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా భాషల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లెఫ్ట్ వింగ్ ఇకో సిస్టమ్ ఒకటి ఉంటది. తమిళనాడులో ఒక సిస్టమ్ ఇప్పుడు ఉంటది. మన ఇక్కడ మాస్క్ ఏం చేస్తున్నారంటే సార్, వాళ్ళు రైట్ వింగర్ లెక్కనే మాట్లాడుకుంటూ కొంతవరకు మాట్లాడుకుంటూ, ఎగ్జాంపుల్ గా మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఎగ్జాక్ట్ గా. కొంచెం రైట్ వింగర్ లాగా మాట్లాడుకుంటూ ఎస్. మళ్ళీ వారు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తాడు దాంట్లో. చెప్పేస్తారు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్ననే ఆయన ఏం చేశారంటే మోడీ గారు మొన్న మొన్న 3 days బ్యాక్ ఆయన ఎవరు ట్రంప్ ఒక ట్విట్టర్లో ఇది పెట్టంగానే, మేము మా భాగస్వామ్యము భారత్తో మా స్నేహము ఇది ఎక్కువ కాలం ఉండేది, ఊరికి దీర్ఘకాలం ఉండేది, చాలా గొప్ప స్నేహం మాకు ఇండియాతో ఉంది అని ఏదో చెప్పాడు. పెడితే వెంటనే మోడీ గారు పాజిటివ్గా స్పందించారు. స్పందన కూడా అతిగా లేకుండా ఎంత చేయాలో అంత, అంటే గుర్తించడం అన్నట్టు. అవతల ఒక వ్యక్తి మనల్ని పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు వెంటనే మోడీ గారు గుర్తించారు దాన్ని. దీని అర్థం ఏంటంటే డిప్లొమసీలో మేము కూడా ఒక అడుగు వేస్తున్నాం మీ వైపు అని. మేమేమి రిలెక్ట్. అంతకుముందు ఏంది, ఒక బదలాం వచ్చింది, 4 ఫోన్లు చేస్తే కూడా మోడీ చేయలేదంటే, అవును అప్పుడు బెట్టు చేశాడు మోడీ. మనం వాడు అతి చేస్తున్నప్పుడు 50%, 100% చేస్తాం, అది చేస్తాం, చలో మీరు రష్యాతో ఆపి మనం వాడేవో డిక్టేట్ చేయడానికి. ఆ లాంగ్వేజ్ వాడు మాట్లాడుతున్నప్పుడు మనల్ని ఏంది బ్రాహ్మణులకు మన ఇదంతా పోతుంది, పిచ్చి మాటలన్నీ వాళ్ళు మాట్లాడారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలనో అలా ఉన్నారు. అయినా మోడీ గారు స్పందించింది తక్కువ, నిశ్శబ్దంగా ఉన్నారు కావాలంటే అప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఒక అడుగు ముందుకేస్తే ఈయన దాన్ని పట్టుకొని అయిపోయింది. మోడీ గారు చల్లబడిపోయినరు. వాడు ఇన్ని మాటలు అన్నాడు, అన్ని మాటలు అన్నాడు, మన దేశాన్ని ఇంత నీచంగా మాట్లాడాడు, ఇది మాట్లాడాడు. ఈ దేశం యొక్క ప్రధానమంత్రి చేతులు కట్టుకొని ముందు నిలబడ్డాడే, లొంగిపోయాడే అనేటువంటి పద్ధతిలో మొన్నటి వరకు మీరు చైనాను ఇచ్చేశారు, బైకాట్ చైనా అన్నారు, ప్రతి వస్తువు బైకాట్ అన్నారు. అటువంటి అన్నవాళ్ళు వెంటనే ఎస్సీఓ సమావేశాలకు వెళ్ళిపోయినరు. చైనాతో చేతులు కట్టుకొని నిలబడ్డారు మీరు. ఏంది ఇది, ఒక ప్రధానమంత్రి దేశ ప్రధాన ఇంత ఇదిగా రెచ్చగొట్టాడండి. ఇంత ఇదిగా ఈ దేశ ప్రజలను ఏమనుకోవాలి? నాన్న అమాయకుడు అని అంటే, అవును కదా, మోడీ ఏంది ఇట్లా లొంగిపోయాడు, ఇంత మనగాడంటారు, చెప్పనిచ్చి ఛాతి అది ఇది అంటారు అని మనకు అనిపిస్తుంది. అంటే నేషనల్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. జాతి యొక్క అవసరాలే కానీ వ్యక్తి కాదు. నీ స్నేహం నా స్నేహం, మోడీ స్నేహం, వ్యక్తులుగా మీ స్నేహము ట్రంప్తో మోడీకి ఉంటే ఎంత, ఊడితే ఎంత మనకు. కనుక అవసరాన్ని బట్టి ఆ విధంగా ఉంటుంది. ఏదున్నా జాతి యొక్క అవసరమే, దేశం యొక్క అవసరమే కానీ వ్యక్తుల అవసరాలు కాదు ఇక్కడ. ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు 22 నిమిషాల కథం చేస్తే వాడు పిచ్చిగా మిసైల్స్ వేస్తున్నందుకు మళ్ళీ కంటిన్యూ చేశారు. తర్వాత 2 రోజులలో క్లోజ్ అయిపోయింది. 3వ రోజు కాలబేరానికి వచ్చారు. సడన్ గా వాడు అడుక్కున్నాడు, ఓకే అని మనం ఆపాము, తాత్కాలికంగా ఆపాము. దానిపైన ఎంత గొడవ చేశారో అయిపోయింది. ఏది ఆ పిఓకే తీసుకోనే లేదే, ఇంకా బెలూచిస్తాన్ కూడా కొట్టనే లేదే. నీ కోరికలు చాలా ఉంటాయి, కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఈ దేశానికి. ఈ దేశంకి ఇదే పని లేదు. ఇప్పుడు రోడ్డు పైన పోతుంటే ఎవడో పిచ్చోడు గొడవ పెట్టుకున్నాడు. మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వెళ్ళే వాళ్ళు వాళ్ళతో గొడవ పెట్టుకొని కూర్చుంటారా? కనుక ఎంత యుద్ధం చేయాలనో అంతే చేశారు. తిరిగి దేశాన్ని
తన ఆర్థిక ప్రగతి కోసం ఆయన ఆరాట పడుతున్నాడు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇది చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఉన్నటువంటి యూత్ కు? వెంటనే వీళ్ళని డీవియేట్ చేసి, ఇదే మీరు చెప్పినటువంటి ప్రొఫెసర్ గారు, ఈ మాటలన్నీ మాట్లాడింది వారే. చూడ్డానికి వారొక ప్రొఫెసర్, మేధావి, మళ్ళీ హిందుత్వం గురించి కూడా మాట్లాడతారు, దేన్ని వదలరు. రామాయణము మహాభారతం కథలు కూడా చెప్తారు మీకు. కానీ మీకు తెలుసా, ఇదే అయోధ్య ఆ, ఆ, ఇదేంటి భూమి పూజ అప్పుడు, భూమి పూజ కాదు, మొన్న ఇది జరిగింది కదా ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు, ఆ- ఆరు ఆ, 6-7 ఇవి ఉన్నాయండి, యూట్యూబ్ లో స్టోరీస్ చేశారు, వ్యతిరేకంగా చేశారు. ఎవరంత పెద్దగా గమనించలేదు, విషయం కక్కాడు అసలు. సో ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలో, వీళ్ళని అర్థం చేసుకోవడంలో మనం ఫెయిల్ అయ్యాం. పూర్తి అబద్ధం చెప్పేవాడిని నమ్మండి మీరు, ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే జాగ్రత్తగా ఉంటాం మనతోటి. పూర్తి నిజం చెప్పేవాడిని నమ్మండి, ఏం ప్రాబ్లం ఉండదు, వాడి నిజమే చెప్తాడు, అబద్ధం ఎప్పుడు చెప్పాడు. కానీ హాఫ్ ట్రూత్ హాఫ్ లై మిక్స్ చేసి స్వీట్ గా తినిపించే వాళ్ళు వీళ్ళు, మీరు చెప్పినటువంటి మేధావులు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఇక్కడ మనం ఫెయిల్ అవుతాం. కనుక నా బాధ అంతా ఏంటంటే, ఈ వార్ ఆఫ్ నరేటివ్స్ అనేది మన మైండ్ పైన ఎప్పుడు జరుగుతుంటది. ఇది యుద్ధం ఇది. కనుక నాకేం సంబంధం లేదు, మోడీ గారు ఉన్నారు చూసుకుంటారు. నో 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 నో, ప్రతి నిత్యం నువ్వు యుద్ధంలో ఉన్నావు. నీ యుద్ధం బార్డర్ లో మన ఆర్మీ ఉంది, నో ప్రాబ్లం. కానీ ఇంటర్నల్ గా ఇలాంటి ఇవి వచ్చే ప్రమాదం ఉంటది దేశంలో. ఈ శక్తులు అలా పనిచేస్తూ ఉంటాయి. కనుక ఈ డివైజివ్ ఫోర్సెస్ ఎలా పనిచేస్తున్నాయి, మన మైండ్ లో ఏం పనిచేస్తున్నాయి, మనకి ఏమని చెప్తున్నాయి, మనకే చెప్తాయి డైరెక్ట్ గా వచ్చి. నక్సలైట్ దేశభక్తుడు అంటే ఉండొచ్చు అని అనుకుంటాం మనం, అది ఎట్లా అవుతుంది? కనుక నువ్వు, అంబేద్కర్ ఒక తుపాకీ ఇచ్చిండు, రాజ్యాన్ని పరిపాలించుకోండిరా బాబు అని ఇచ్చాడు. ఇంకో రెండో తుపాకీ వచ్చి పరిపాలిస్తుంది అంటే, మరి అంబేద్కర్ తుపాకీ ఏం కావాలి, అంబేద్కర్ రాజ్యాంగం ఏం కావాలి? ఎవడు వాడు తుపాకీ పట్టినోడు? తుపాకీ పట్టినోడు దేశభక్తి ఎట్లా, భక్తుడు ఎట్లా అవుతాడు? ఇది కదా యూత్ ఆలోచించాల్సింది. చెప్పగానే ఈ మేధావులు ప్రొఫెసర్లు వచ్చేసి, అయ్యయ్యో పాపం మన వాళ్ళనే చంపేస్తారా? ఎవడు మనవాడు? ఆ, పాకిస్తాన్ చెప్తే ఆగారు, కానీ వీళ్ళతో చర్చలు చేయాలట, తుపాకీ పట్టిన వాడితో చర్చలు చేయాలంట, ఇష్టమైనట్టు హింస చేసేవాడితో చర్చ. సో నా పాయింట్ ఏంటంటే, మన మధ్యలోనే ఉన్నారు, మన బ్రెయిన్ పైన ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేస్తున్నారు. నుంచి, మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరిపారు, ఇంకా ఆ నక్సలిజం ఆగలేదు. రాజశేఖర రెడ్డి గారు చర్చలు జరిపారు, ఇంకా నక్సలిజం ఆగలేదు. కేసీఆర్ గారు వచ్చిన అవునా? ముందు చేశారు, ఇంకా నక్సలిజం ఆగలేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మన ఇక్కడ మన స్టేట్ వరకు ఉండే చూస్తే ఈ ఎస్. నక్సలిజం అనేది అంతం కాదు, ఇది అంతే కనుక కదా. ఇది మనం నేర్చుకోవాల్సింది.